వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి వేదిక ముందడున్నటువంటి జిల్లా నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు అదేవిధంగా మరి డాక్రా మహిళలందరూ కూడా ఎవరైతే మహిళలు మా అక్కా చెల్లెలందరూ కూడా వివిధ గ్రామాల నుండి మన జిల్లా నలుమూలల నుండి వచ్చినటువంటి అందరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా స్వాగతం. 2 సంవత్సరాల క్రితం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి వాగ్దానాలు చేసి మరి మాట మీద ఉంటామని చెప్పి మరి అలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి 2 సంవత్సరాల తర్వాత మరి గతంలో పరిపాలించినటువంటి నాయకులు మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసినప్పటికీ మరి పైసా కూడబెట్టి ఒక క్రమశిక్షణతోని మరి వాళ్ళ తెలంగాణకు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణను అన్ని రంగాలలో నంబర్ 1గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల కంటే ముందు నుండి ఎప్పుడైతే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చారు, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అది నా నియోజకవర్గంలోనే ఉన్నది. మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మనకు ఇంజనీరింగ్ కళాశాలను ప్రకటించడం, అది క్లాసులు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదేవిధంగా మనది వ్యవసాయ కళాశాల కాబట్టి మరి వ్యవసాయ జిల్లా కాబట్టి వ్యవసాయ కళాశాలను కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా వ్యవసాయంకు ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. మరి నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇవాళ వ్యవసాయ రంగంలోనే కాదు మరి అన్ని రంగాలలో ఇవాళ నియోజకవర్గం ముందుకు పోతుందన్న మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో మీ దయతోని. అందుకని నేను కొన్ని చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా మాది 7 మండలాలలో 6 మండలాలు మరి డ్రై ఏరియా ఉన్నది. మరి మంచిపా ప్రాజెక్టు మీరు ఎన్నికల ముందు కూడా మా నియోజకవర్గానికి రావడం జరిగింది. అప్పుడు మనము చెప్పడం జరిగింది, పాత మోడల్లోనే మనం మంచిపా ప్రాజెక్టును కంప్లీట్ చేసి ప్రాణహిత చెవెళ్ళకు సంబంధించినటువంటి 21A ప్యాకేజ్ను కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి అది కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారితో డిస్కస్ చేశాం, వారు ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారు. దయచేసి ఆ పనులను త్వరలోనే ప్రారంభించి మా దగ్గర ఉన్నటువంటి 1,25,000 ఎకరాలకు తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టుని ఇచ్చేటువంటి పెండింగ్ ప్రాజెక్టును మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్న. దయచేసి మీరు ఒక ప్రకటన ఇస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి అగ్రికల్చర్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు. ఒక 500 ఎకరాలు మా నిజామాబాద్ దగ్గరనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో గుండారంలో మరి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నది, వాటర్ సోర్స్ ఉండి రోడ్స్ కన్వీనియన్స్ అన్నీ ఉన్నటువంటి ఒక ఏరియాను ఐడెంటిఫై చేశాం. దాని కలెక్టర్ గారు కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చాడు. దానికి మరి అగ్రో ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మా దగ్గర ఒక 800 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉండింది, కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఎన్నిసార్లు మరి సర్వే చేసినప్పటికీ దానికి ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్టు అనుకూలంగా రావట్లేదు. మరి మీరు దాన్ని ఆ ల్యాండ్ను మరి ఇక్కడ నుండి, ఎందుకంటే ఇక్కడ పసుపు బండే ఏరియా, ఇది ఎర్రజొన్నలు బండే ఏరియా, ఇది మక్కలు బండే ఏరియా, అదేవిధంగా మరి వరి బండే ఏరియా కాబట్టి ఇక్కడ నుండి చాలా దేశాలకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మరి చాలా ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు మా దగ్గర. మరి దాన్ని ఒక డ్రై పోర్టుగా మార్చి మాకు ఒక డ్రై పోర్టు నిజామాబాద్కు ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తానన్నా. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కాలేజ్ స్టార్ట్ అయినప్పటికీ మరి వీసీ గారు వచ్చారు, నిన్న డిస్కస్ చేస్తూ ఉంటే వాళ్ళ స్టాఫ్ కూడా అలాట్ అయింది, ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయింది. మరి మీరు కూడా ఒప్పుకున్నారు, ఓన్లీ క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవాలి, స్టాఫ్ అలికేషన్ లేదు, స్టాఫ్ అలికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో మరి ఫార్మసీ కాలేజ్ ఒకటి, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ మీకు తెలుసు చాలా ఇంట్రెస్ట్ మీకు, ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్ అంటే. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ తెలంగాణ యూనివర్సిటీలో లేదు కాబట్టి అవి 2 కోర్సెస్ మనం స్టార్ట్ చేసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ నిజంగానే పరిపక్వంగా టోటల్గా కంప్లీట్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. నా నియోజకవర్గానికి కూడా ఒక 6 డివిజన్లు నిజామాబాద్ మున్సిపాలిటీలో వస్తాయి. అవి కూడా మరి విలీన గ్రామాలు ఉన్నాయి. విలీన ప్రాంత గ్రామాలలో మీకు తెలియంది కాదు చాలా సమస్యలు ఉన్నాయి.
ల్యాండ్ మ్యూటేషన్ సమస్యలు ఉన్నాయి, టాక్సేషన్ సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మ్యూటేషన్ గ్రామాల కొరకు మీరు ప్రత్యేకమైన ఫండ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చట్టబద్ధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేసి, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ టౌన్ ఇవాళ మనకు తెలంగాణలోనే హైదరాబాద్, వరంగల్ తర్వాత 3వ స్థానంలో పాపులేషన్ ఉన్నటువంటి కార్పొరేషన్. ఒక 40 సంవత్సరాల క్రితమే ఇది మున్సిపాలిటీ అయింది. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది, వరంగల్ స్మార్ట్ సిటీ అయింది, ఖమ్మం స్మార్ట్ సిటీ అయింది, కానీ మన నిజామాబాద్ కాలే. కాబట్టి దానికి సంబంధించింది మరి ప్రపోజల్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కు పంపించాలని కోరుతా ఉన్నాను. ఇవాళ గత 10 సంవత్సరాలు అసలు పట్టణాన్ని పట్టించుకోకుండా ఒక మురికి కూపంలో ఒక స్లమ్గా తయారైంది. మరి మాకు నిజామాబాద్ పట్టణానికి ఒక మంచి ఆర్టీసీ బస్ డిపో, తర్వాత ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ 10 ఎకరాలలో ప్రకటిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇందల్వాయిలో ఇప్పుడు మనం ఏదైనా హైదరాబాద్ నుండి మనం ఆదిలాబాద్ పోతుంటే ఏ విఐపి అయినా ఇంకెవరైనా కానీ మనము డిచ్పల్లి దగ్గర ఇందల్వాయిలో రిసీవ్ చేసుకున్నప్పుడు మరి ఎక్కడైనా రోడ్డు మీదనే నిలబడాల్సి వస్తుంది. పెద్దలు వెంకటరెడ్డి గారు మా జిల్లాకు వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ ఇది హైదరాబాద్ టు ఆదిలాబాద్ మధ్యన మనకు సెంటర్లో అవుతుంది, ఇక్కడ హైవే మీద ఒకటి ఆర్ఎండ్బితోని హై లెవెల్ మరి ఒకటి మంచి గెస్ట్ హౌస్ను ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా మీరు మరి మాకు మంజూరు చేస్తే బాగుంటుంది. మరి నియోజకవర్గంలో స్పెషల్లీ మాదంతా హిల్ ప్రాంతం ఉంది, చాలా తాండాలు ఉన్నాయి, మరి రోడ్డు కనెక్టివిటీ అవసరం ఉంది, వాగులు వంకలతో కూడుకున్నటువంటి ఉన్నది. కాబట్టి మరి ఒక లిస్టు కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కొరకు మేము మీకు అడుగుతా ఉన్నాం, మీకు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం, దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందు మహేష్ అన్న గారు చెప్పారు మనకు ఒక టెంపుల్ క్యారిడార్ రాబోతుందని చెప్పి. మరి మా నియోజకవర్గంలో డిచ్పల్లిలో కిల్లా రామాలయం ఉంది. ఆ కిల్లా రామాలయం ఒక హెరిటేజ్ టెంపుల్, ఒక 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి టెంపుల్. అది ఇప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా నడిపించబడతా ఉంది. శ్రీరాముని టెంపుల్ అది చాలా బాగుంటుంది. మరి అది హైవేకు దగ్గరనే ఉంది. కాబట్టి మళ్ళీ మా దగ్గర మా నియోజకవర్గంలో ఒకటే ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది, మీడియం ప్రాజెక్టు, రామడుగు ప్రాజెక్టు. అది 1 TMC ప్రాజెక్ట్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు. మరి ఈ టెంపుల్ క్యారిడార్లో బాసర్ రూట్లో ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఉంటుంది, చెరువు కట్టకు ఒక గుహలో ఉంటుంది. మరి దాన్ని కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అదేవిధంగా డిచ్పల్లి టెంపుల్ను మరి ఇక్కడ మా రామడుగు ప్రాజెక్టును కూడా కలుపుతూ టెంపుల్ క్యారిడార్లో టూరిజం క్యారిడార్లో మరి బాసర్ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి దానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ మాది చాలా ట్రైబల్ ఏరియా, ఇదంతా కూడా దగ్గర దగ్గర ఒక 130 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో 70 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఓన్లీ ట్రైబల్కే. మరి ట్రైబల్కి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా మా నియోజకవర్గానికి ఎక్కువ ఇవ్వాలి. మరి ఇవాళ మీ సహకారంతో ఇవాళ మన నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ ఉన్నది. గతంలో చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే. మరీ ముఖ్యంగా మరి ఒక గుంట కూడా నీళ్ళు అన్నటువంటి పరిస్థితి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు మరి ప్రాణహిత చేవెళ్ళ 80% కంప్లీట్ అయిపోయింది. మరి ఇలా తక్కువ ఫండ్స్తోని మరి మాకు ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 21 మాత్రము ఖచ్చితంగా మీరు వెంటనే మరి దానికి కావాల్సినవి అన్నీ కూడా ప్రకటిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ఇవాళ మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడము చాలా అదృష్టకరం. ఎందుకంటే ఇవాళ మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడము మరి మన నియోజకవర్గాన్ని ఇలా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా ఇవాళ పెద్దలు ఇనాగరేషన్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో దగ్గర 600 కోట్ల అంటే ఫౌండేషన్స్ వేసాము ఇలా. దాంట్లో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనే నిజామాబాద్ రూరల్లో కూడా ఉంది. దానికి ఒక 200 కోట్లు. మరి యూనివర్సిటీకి ఇవాళ ఒక 100 కోట్లతో మన ఫౌండేషన్ వేసుకున్నామంటే నిజామాబాద్ రూరల్ నిజంగానే ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఎదిగబోతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా. ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో నంబర్ 1 ఉన్నాం, ఇలా ఎడ్యుకేషన్లో నంబర్ 1 ఉంటే మరి ఇంకా దాంతోపాటు మరి వైద్య రంగంలో కూడా మీకు తెలుసు విద్య వైద్యము చాలా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకవైపు స్పోర్ట్స్, ఒకవైపు టూరిజము, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద బాగా పనికొస్తాయి. కాబట్టి మాకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఒత్తిడి ఉంది. మరి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద మాకు డిచ్పల్లిలో ఒక 100 పడకల హాస్పిటల్ కూడా మంజూరు చేయాలని కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజలకు
మరి పెద్దలకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మన గవర్నమెంట్